హనుమకొండ కలెక్టరేట్లో రైతులకు అవమానం జరిగిందని వారు అసహనం వ్యక్తం చేశారు. రైతు భరోసాపై హనుమకొండ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ కు తమను పిలిచి లోపలికి అనుమతించలేదని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పాల్గొనడం విశేషం. ఇక రైతులకు మీటింగ్ పెట్టి లోపలికి అనుమతించకపోవడం ఏంటని వామపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రజాపాలన రైతు భరోసా పేరుతోటి సమావేశాల పేరుతోటి కాలవాపీన చేయడం తప్ప ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో మొత్తం పూర్తిగా విఫలం చెందడం కూడా జరిగింది. ఈరోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు భరోసా మీద ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పేది నిజమైన రైతు సంఘ నాయకులతో ఇంటర్వ్యూ తీసుకోవాల్సినటువంటి మంత్రి గారు ఇవాళ రైతు సంఘ నాయకులను లోపలికి పోకుండా పోలీసులు అడ్డుపెట్టుకొని నిజమైన రైతు సంఘ నాయకులను బయట ఉంచి పార్టీకిలో ఉండబడినటువంటి కార్పొరేటర్లను రాజకీయ నాయకులను లోపలి తీసుకుపోయి రైతుల మీద కనీసం రైతు పండించే పంట మీద కావచ్చు, రైతు ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం వస్తుందో దాన్ని అంచనా వేయలేనటువంటి స్థితిలో ఉండబడినటువంటి లీడర్లను మొత్తం లోపలికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రజాపాలన పేరుతోటి ప్రభుత్వం విఫలం చెందడం తప్ప సఫలం కావడం లేదనేది కూడా మేము రైతు సంఘాల వైపు నుంచి బాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా 10 గంటలకని చెప్పిన అధికారులు మరి రైతు సంఘ నాయకులు లేటుకు వస్తే అనుమతి లేదని చెప్పి నిరాకరిస్తూ ఉన్నారు.